హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి తెలంగాణలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది MHSRB మనకి 1623 పోస్టులు అనేది భారీగా మనకి గవర్నమెంట్ పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ MHSRB జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. తెలంగాణలో మొత్తం 1623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. తెలంగాణ నిరుద్యోగులు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB శుభవార్త చెప్పింది. భారీ నియామకాల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. వైద్య విధాన పరిషత్తులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్గా పోస్టులని రిలీజ్ చేయడం. మళ్ళీ సెకండ్ వచ్చేసి అవి కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్గా ఈ జాబ్స్ అనేవి నోటిఫికేషన్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. మొత్తం వచ్చి 1623 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకైతే అఫీషియల్గా ఇంకా అప్లికేషన్ అనేది ఏమి ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మన అప్లికేషన్ అనేది మీరు చూసి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. మొత్తం టోటల్ పోస్ట్ వచ్చి 1623 పోస్టులు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు ఈ లాస్ట్ డేట్ అనేది ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అని ఇచ్చారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 200. ఎవరికి కూడా ఏ కేటగిరీ వాళ్ళకి కూడా మొత్తం ఈ ఫీజు అనేది అందరూ కూడా చెల్లించాల్సిందే. SC, ST, BC, EWC, PH ఈ సర్వీస్ మ్యాన్ తెలంగాణ స్టేట్స్ వాళ్ళు మాత్రమే వీళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఏజ్ వచ్చి గ్రూపు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. తెలంగాణ స్టేట్లో పుట్టి ఉండాలి. అదర్ స్టేట్స్ వాళ్ళకి ఈ ఫీజులు అనేవి వర్తించవు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి DNB, MS అండ్ MDగా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో యాజ్ పర్ అప్లికేషన్ రూల్ ప్రకారం ఏజ్ లిమిట్ ఉండాలి. వేకెన్సీస్ డీటెయిల్స్ వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్గా 1616 పోస్టులు అనేవి ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్గా 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి మెడికల్ డిపార్ట్మెంట్లో భారీగా జాబ్స్ అనేవి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్కి సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఇవి నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇలాగ ఓపెన్ అవుతుంది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్స్గా ఎక్కడ ఏంటి ఏ విధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇది క్లియర్గా ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏజ్ లిమిట్ మీరు ఓకేనా ఫ్రెండ్స్. నేను ఈ లింక్ అనేది మన డిస్కషన్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ క్లియర్గా మీరు చూసుకొని నోటిఫికేషన్ చూసుకొని ఈ అప్లికేషన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా తెలంగాణలో మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2025 ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా డైలీ జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.